సో అంటే కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్కి ఈ డైరెక్టర్స్ స్టోరీ చెప్పి సాంగ్స్ కావాలి ఇలా ఉంటుంది ఇలా అని చెప్తారా ఫార్మాట్, లేదంటే నా ఇక్కడ ఈ సీన్ ఉంది, ఈ సీన్లో ఒక సాంగ్ ఇవ్వండి అని అడుగుతారా? ఎలా ఉంటుంది సార్? స్టోరీ చెప్పేటప్పుడే ప్రతి పాటకి ఒక సన్నివేశం ఉంటుంది కదా, సిచ్యువేషన్. అది స్టోరీతో పాటు చెప్తాడు. ఇప్పుడు కథ చెప్తూ సార్ ఇక్కడ సార్ ఈ పాట వస్తుందండి, ఇప్పుడు నువ్వు నాకు నచ్చేవి తీసుకుందాం. అది నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే కంప్లీట్గా నాకు స్టోరీ నేరేట్ చేశారు. ఆయన స్టోరీ చెప్తున్నప్పుడే సార్ ఇక్కడ సిచ్యువేషన్స్ సాంగ్ ఇది, వాడు పియానో వాయిస్తూ పాడతాడండి, కరెక్ట్గా స్టోరీ చెప్తూ ఆ డ్రైవర్ చెప్తూ ఇక్కడ సాంగ్ సార్ అంటాడు. అది డైరెక్టర్ గారు చెప్తారా, మీరు ఇక్కడ బాగుంటుంది సార్ అని అక్కడ మీరు సమ్ టైమ్స్ మేము కూడా చెప్పాలి. రైట్, దట్ ఈస్ అ టీమ్ వర్క్ కదా ఇండస్ట్రీ. ఒక్కోసారి లేదు బాస్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని చెప్తే అక్కడ వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు ఎస్ ఓకే గుడ్ అని కూడా జరిగిన పాటలు చాలా ఉన్నాయి. అలా నేను బాగా గుర్తున్న సాంగ్ అది, ఇది నేను ఇక్కడ పెడితే భలే సక్సెస్ వచ్చింది అని చెప్పాను, ఏదైనా ఉందండి? అంటే డైరెక్టర్ గారు చెప్పాక నేను అంతగా అంత దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను మొత్తం డైరెక్టర్ ఈ సీన్లో బాగోదేమో అని అప్పుడు ఏమన్నా మీరు చేంజ్ చేసిన సాంగ్ అని నేను అడిగేది లేదు. అంటే స్టైల్ ఆఫ్ సాంగ్ని మార్చానే కానీ ద మూడ్ ఆఫ్ ద సాంగ్, కానీ సాంగ్ సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్కే నేను వాళ్ళు అడిగినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి అలా పాస్ అయ్యా. మళ్ళీ అక్కడ మళ్ళీ చేస్తే మళ్ళీ డైరెక్టర్ ఫీల్ అవుతాడు కదా, వాళ్ళకి అరే నేను అనుకుంది ఇద్దమ్మా అని వాళ్ళు ఒక రెఫరెన్స్ అని పెట్టుకుంటారు. అది కాదని రెఫరెన్స్ దేనికి వెళ్ళకుండా తిప్పి వేరే రకం కొత్త రకం ఇచ్చేసి ఇది బాగుంటుంది బాసు నువ్వు అసలు చూడు విషయంలో అలాగా అనేసి వేసేస్తాం ఒకసారి. అలా క్లిక్ అయిన సాంగ్ అంటే మీరు అలా చెప్పిన దాంట్లో చాలా ఉన్నాయి, అందులో మీకు ఏదైనా బాగా నచ్చింది, నాకు పడిందే ఇది అనుకున్న సాంగ్? అలా గుర్తురాడు సడన్గా మీరు అడిగేసరికి. అలా చాలా ఎక్స్పీరియన్స్లు కదా ఆ ఫ్లోలో భలే. అంటే నా అదృష్టం ఏంటంటే గుడ్ డైరెక్టర్స్, ఇంత మంచి డైరెక్టర్స్తో పనిచేశాను, మంచి హీరోస్ తోటి, మంచి ప్రొడ్యూసర్స్ తోటి, వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి, నాకు ఆర్కెస్ట్రాని ఇచ్చి, నేను నా రెమ్యునరేషన్ కన్నా నాకేంటంటే నేను ఫుల్ సార్ నా పర్మనెంట్ ఆర్కెస్ట్రా ఉంది, నేను ఫుల్ రిచ్గా చేస్తాను ఇలాగ నేను ప్రొడ్యూసర్స్ చెప్పి నేను చేసేవాడు. నా ఆర్కెస్ట్రా నాకు 64 మంది అంత పర్మనెంట్ ఆర్కెస్ట్రా ఉంది, నాకు వైలెన్స్ అని, కోరస్ అని, రిథమ్ సెక్షన్, ఎలక్ట్రానిక్స్, కీబోర్డ్స్ అన్నీ అనమాట. దాంట్లో కొన్ని నా ఓన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి వాటిలో. ఓకే, ఇలాగ నాకు ఒక టీమ్, ఒక ఆర్కెస్ట్రా లాగా ఉండేది. దానికి నేను ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని, అడిగేవాడిని ప్రొడ్యూసర్స్ సార్ అంటే అది నా రెమ్యునరేషన్ తగ్గించుకోండి సార్, నేను రిచ్గా చేసి ఎందుకు లేవంటే వాళ్ళే ఒక మంచి ఉద్దేశంతో మంచి పాటలు అయితే మ్యూజిక్ బాగా వచ్చాక వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అలాగే నాకు చాలా రకాలుగా ప్రొడ్యూసర్ సైడ్ కూడా నాకు ఫుల్ సపోర్ట్